రేవంత్ సర్కార్ దసరా కానుకగా బతుకమ్మ కానుకగా మహిళలకు కొత్త న్యూస్ చెప్పబోతున్నారు. చీరలకు బదులు 500 రూపాయలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక 2-3 రోజులు దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే చీరకు బదులుగా ఇచ్చే 500 నేరుగా ఇస్తారా లేదా బ్యాంక్ ఖాతాలో ఇస్తారని మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఇదే జరిగితే నేతన్న కార్మికుల పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్ మార్గాలు చూపిస్తారు ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మీద సర్కార్ అయితే చీరలకు బదులు 500 రూపాయలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. రేషన్ కార్డు స్వశక్తి సంఘాల ప్రామాణికతగా, అందులో సభ్యత్వమే ప్రామాణికతగా ఈ చీరల పంపిణీ జరగబోతుంది. అంటే రేషన్ కార్డులు అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మెంబర్స్కి చీరలు పంపిణీ చేయబోతున్నారు. సో ఈ రకంగా రేవంత్ సర్కార్ అయితే చీరలకు బదులుగా 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత అయితే రాలేదు. దాదాపుగా 1,30,00,000 ఏదైతే పంపిణీ చీరల పంపిణీ ఉందో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా, సో వాళ్ళందరికీ కూడా ఈ 500 రూపాయలు నేరుగా ఇస్తారా, మరి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని మాత్రం ప్రస్తుతం ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. 2-3 రోజుల్లో ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నేతలకు ఇబ్బంది కలగకుండా కూడా ఈ ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి అసలు ఏ రకంగా చేయబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ఇంకా 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ప్రభుత్వం చీరలకు బదులుగా 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది నిజమేనా? ఇస్తే ఎప్పటి నుంచి ఇది దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం? ఎందుకంటే గతంలో ఈ చీరల పంపిణీలో చాలా బదనామయ్యారు. చాలామందికి చీరలు అందలేదు, చాలామంది ఇచ్చిన చీరలు కూడా క్వాలిటీ లేవంటూ ప్రభుత్వ అధినేతను తిడుతున్న ఏకంగా కాలబెట్టారు. ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి అప్పట్లో. మరి ఇప్పుడు ఆ చీరల బదులు 500 ఇస్తా అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు, తెలంగాణలో అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ. ఈ దసరా బతుకమ్మ పండుగ, దేవీ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు దాదాపు 10 రోజులు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ 9-10 రోజులు కూడా ఆడబిడ్డలంతా అమ్మగారింటికి వచ్చి బతుకమ్మలు, ఇక ఇతరితర అమ్మవారి ఆ యొక్క పూజల్లో కూడా నిమగ్నమవుతూ ఉంటారు. బతుకమ్మ వేడుకల్లో ఎంతో అంగరంగ వైభవంగా, ఇక చివరి రోజు జమ్మి పండుగ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. సో తెలంగాణలో ఇది అత్యంత పెద్ద పండుగ. దాదాపు స్కూల్ పిల్లలు కూడా 10 నుంచి 12 రోజుల పాటు సెలవులు, ఆట పాటలతో అంతా కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. సో గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ కానుకగా, కేసీఆర్ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేసేది. కానీ ఆ చీరలు నాణ్యత లేకపోవడము, లేకపోతే కొంతమంది మహిళలు ఆ చీరలో క్వాలిటీ లేవు, ఇవి పెద్దగా నచ్చట్లేవంటూ ఆ చీరల్ని బహిరంగంగానే అన్నీ ఒకచోట వేసి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సందర్భాలు చూసాం. మరికొంతమంది మహిళలు తమ పంట పొలాల్లో ఇక పంటను రక్షించుకోవడానికి పందుల బెడత, ఇతర వేరే జంతువుల నుంచి రక్షించుకోవడానికి వాళ్ళు పొలం చుట్టూ కట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. సో క్వాలిటీ లేవు, అంతగా నచ్చలేవంటూ వాళ్ళు కొన్ని విమర్శలు వచ్చాయి. మరికొంతమంది వాటిని స్వాగతిస్తూ కట్టుకున్నటువంటి సందర్భం చూసాం. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఏడాదికి 2 చీరలు ఇస్తాము, ఎవరైతే మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వారికి ఏడాదికి 2 చీరలు ఇస్తామన్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా రీసెంట్గా చేయడం జరిగింది. కానీ దసరా పండుగ దగ్గర పడుతూ ఉంది. కేవలం 10-15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో 1,000కి పైగా చీరలు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు, అంత ఆషామాషి విషయం కాదు. సో ఈ సందర్భంలో కేసీఆర్ చీరల పథకాన్ని నిలిపివేయడము, మళ్ళీ ఎటువంటి ఆల్టర్నేటివ్గా చీరలు ఇవ్వకపోవడం అనేది కొంత రాష్ట్ర సర్కార్కు, రేవంత్ సర్కార్ కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ చీరలకు బదులుగా 500 రూపాయలు ఎవరైతే డ్వాక్రా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, సో లేకపోతే స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, ఇక రేషన్ కార్డు ప్రామాణికంగా చేసుకోవడమా, లేకపోతే మహిళా సంఘాల్లో వాళ్ళ సభ్యత్వాన్ని ప్రామాణికంగా చేసుకోవడమా, ఇతరితర కొన్ని విధి విధానాలు రూపొందిస్తూ ప్రతి మహిళకు 500 రూపాయలు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏడాదికి 2 చీరలు అనేటువంటి ముచ్చట వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 1,000కి పైగా చీరలు రెడీ కావాలంటే సమయం లేదు, పండగ దగ్గర పడతా ఉంది. ఈ టైంలో గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎటువంటి ఆసరా లేకుండా, ఎటువంటి పండగ గిఫ్ట్ కానుక ఇవ్వకుండా ఉంటే కొంత మహిళల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది, ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 500 రూపాయలు అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. 500 కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, కానీ ఒక అమౌంట్ను మాత్రం ఫిక్స్ చేసి ఆ అమౌంట్ను
ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళలందరికీ కూడా ఆ రేషన్ కార్డు ప్రామాణికంగా లేదంటే మహిళా సంఘాల్లో సభ్యత్వాన్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళని ఎంపిక చేసి రేషన్ డీలర్ల ద్వారా లేదంటే నేరుగా వాళ్ళ ఖాతాలోనూ వేసేటువంటి విధి విధానాల్ని కొంత పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో గతంలో మనం చూసాము, ఒకవేళ డబ్బులు కనుక పంపిణీ చేస్తే మధ్యవర్తులు ఏమైనా దోచుకొని కొంత అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మహిళల ఖాతాలోనే ఈ యొక్క అమౌంట్ను వాళ్ళకు దసరా కానుకగా వేస్తే మహిళలు ఖచ్చితంగా సంతోషిస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మంచి ప్రశంసలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రామ్దాస్ రైట్. అంటే మరి నేతన్నల పరిస్థితి ఏంటి? దాదాపుగా 1.5 కోటి చీరలు ఎప్పుడు దసరా బతుకమ్మకి తయారు చేసి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళకు ఏమన్నా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా సూచిస్తున్నారా? ఉపాధి మార్గాలు అంటే ఇప్పుడు ఈ బతుకమ్మ చీరల ద్వారా కొంత వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు రద్దు అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, అంటే నేతన్నలకే మొన్న ఒక హామీని ఇచ్చింది, వెంటనే వాళ్ళు కోరినట్టుగా మిగిలినటువంటి బకాయిల్ని కూడా చెల్లించేటువంటి ప్రయత్నం చేసింది. ఏడాదికి 2 చీరలను కూడా రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. సో ఈ 2 చీరల్ని ఇప్పటికే వాళ్ళకు ఆల్రెడీ మగ్గం మీద పనులు చేసుకునేందుకు కూడా వాళ్ళకు కొంత మూవప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈసారికి బతుకమ్మ పండగకు మాత్రము నేతన్నల చీరలు తెలంగాణ మహిళలు కట్టుకునేటువంటి అవకాశాలు లేనట్టు తెలుస్తుంది. ఏదైతే ఏడాదికి 2 చీరల ప్లాన్ ఉందో అందులో భాగంగానే వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు నేతన్నలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండానే రాష్ట్ర సర్కార్ సెట్ చేసేటువంటి పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల కావచ్చు, అటు కరీంనగర్, వరంగల్లో కొంత ఎక్కువగా చీరలు నేతన్నలు అయితే అక్కడ నేసినటువంటి పరిస్థితి మనం చూసాం బతుకమ్మ చీరల పేరిట. ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఎటువంటి నేతన్నలకు వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఎటువంటి వర్క్ లేకుండా, వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏడాదికి 2 చీరల ఏవైతే చెప్పారో ఆ డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇతర సంఘాలకు మేము ఖచ్చితంగా మహిళలకు 64 లక్షల మంది మహిళలకు మేము పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినటువంటి ఏదైతే ఆ మాట ఉందో ఆ మాట ప్రకారమే ఖచ్చితంగా బతుకమ్మకు ఒకవేళ డబ్బులు పంపిణీ చేసినా తర్వాత ఏడాదికి 2 చీరలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి దానికోసమైనా చీరల్ని మగ్గం పైన వేస్తూ ఉండాలి నేతన్నలు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రామ్దాస్ రైట్. శ్రీశైలం, అంటే ఇప్పుడు ఈ 500 రూపాయలు ఎప్పటి ఇస్తారు? అంటే దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా? అండ్ ఇస్తే కనుక ఒకవేళ ఈ పంచాయతీలన్నీ జరగకుండా చూస్తారా? మరి గతంలో చీరలు ఇచ్చినప్పుడు కొట్లాట్లన్నీ మీరు చెప్పినట్టుగా ఇవన్నీ గొడవలైనాయి, క్వాలిటీ లేదని చెప్పేసి తగలబెట్టిరు. మీరు చెప్పారు కదా, పందులు చేళ్లలో పందులను పారదోలడానికి కూడా వీటిని కట్టినట్టు పరిస్థితి. సో మరి ఈ 500 రూపాయలు కూడా పంచాయతీ అవుతుంది కాబట్టి మరి వీటి గురించి ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, అంటే ఇప్పటికైతే ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పటికీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి కలిసి మంత్రులతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడేటువంటి ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. 500 రూపాయలు నేరుగా అకౌంట్లో వేస్తే బాగుంటుందా, లేక స్థానిక ప్రజాప్రతినిధులను సమీక్షంలో ఆ డబ్బులు పంపిణీ చేస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనలో తెలుస్తోంది. ఏది ఏమైనా మాత్రము బతుకమ్మ పండుగ దగ్గర పడుతూ ఉంది కాబట్టి రాష్ట్ర సర్కారు కసరత్తు కూడా మొదలుపెట్టింది. రేపో మాపో ఇక బతుకమ్మ చీరలకు పంపిణీకి సంబంధించి లేదంటే డబ్బులు నగదు బదిలీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మోస్ట్లీ ఈసారి చీరల పంపిణీ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువ చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది, 1 కోటికి పైగా. కాబట్టి ఇప్పటికే చీరలు అవైలబుల్లో లేకపోవడము ఇతర కారణాలు ఉన్నాయి. గతంలో సైతం ఇలాగే బీఆర్ఎస్ సర్కార్లో అయితే కొంత సూరత్కు ఇతర వేరే ప్రాంతాలకు వెళ్ళి చీరలు కొనుగోలు చేసి పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఈసారి మాత్రము ఇక గతంలో లాగా గత సర్కార్ లాగా క్వాలిటీ లేకుండా సూరత్ ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేనట్టు తెలుస్తుంది. నగదును ఇస్తే పండగ వేళ ఖర్చులకో లేకపోతే ఇతర వాళ్ళ అవసరాలకు యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలకైతే కొంత చేయుతగా ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు ఒక అమౌంట్ను ఫిక్స్ చేసి ఖచ్చితంగా మహిళలందరికీ ఇచ్చేటువంటి ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టయితే కొంత తెలుస్తుంది. రామ్దాస్ రైట్. సార్, థ్యాంక్ యూ శ్రీశైలం. మొత్తం మీద ప్రభుత్వం అయితే చీరలకు బదులు పైసలు ఇద్దామనుకుంటుంది. బట్ మీరు చూశారు గత ఏడాది గత ప్రభుత్వ హయాంలో కనీసం పేదవాళ్ళు కూడా చీరలు కట్టుకోవడానికి ఇష్టపడ్డదంటే ఎంతటి నాణ్యత లేని చీరలు అప్పట్లో పంపిణీ చేశారనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఏకంగా ప్రభుత్వ అధినేతను తిడుతూ వీడియోలు దర్శనమిచ్చాయి. చాలా వరకు కూడా అప్పుడు ప్రభుత్వం చీరల పంపిణీలో బదనామైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆ చీరల పంపిణీ స్కీమ్ను మొత్తానికే తీసేసారు. అయితే కంప్లీట్గా చీరలు ఇవ్వకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది, మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి చీరల బదులు ఈసారి పైసలు ఇద్దామనుకుంటారు. సో 500 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి 500 రూపాయలు అకౌంట్లో ఇస్తారా, డైరెక్ట్గా ఇస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.